నేషనల్ న్యూస్ ఛానల్ కు స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. వెరీ గుడ్ ఈవినింగ్. TV6 నేషనల్ న్యూస్ ఛానల్, కదిలించే వార్త తెలుగు జాతీయ దినపత్రిక. వెల్కమ్ టు ఆల్. అలాగే ఈరోజు ముఖ్యంగా మనము సమాజంలో చూస్తే దోపిడీలు, కబ్జాలు, అన్యాయాలు, అక్రమాలు ఎక్కువ అవుతున్న పరిస్థితి. అలాగే చాలా వరకు ప్రజలు చెప్పుకుంటున్నది గడిచిన ప్రభుత్వంలో ఎంత అవినీతి జరిగింది, భూముల మీద ఎంత మాయ జరిగింది, వాటి మీద అధికారుల ప్రమేయం ఉందా, రాజకీయ నాయకుల ప్రమేయం ఉందా అనేది మనము కళ్ళారా చూస్తున్నాం, వింటున్నాం. అలాగే ఈరోజు తాజా వార్తలతో మీ ముందుకు వచ్చాం. ఆంధ్రప్రదేశ్లో అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం పెద్ద ఒడుగురు గ్రామానికి సంబంధించి గుత్తి అనంతపురం జిల్లా గ్రామం ఏదైతే మనకు ఈ పెద్ద ఒడుగురు గ్రామం ఏదైతే ఉందో, ఈ గ్రామ శివారులలో 1000 కోట్లకు అవినీతి జరిగిందంటే ఎవరైనా నమ్ముతారా? జరిగిందనే చెప్పుకోవాలి అంటూ స్థానిక ప్రజలు చెప్తున్న పరిస్థితి. అంటే 1000 కోట్ల రూపాయలు ఎలా అవినీతి జరిగింది, దీని వెనుక ఉన్న ఆ శక్తులు ఎవరు? అంటే ఇంత అవినీతికి పాల్పడుతూ ఉంటే ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, స్థానిక నాయకులు ఏం చేస్తున్నారు అంటూ ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఏర్పడిన పరిస్థితి. ఈ 1000 కోట్ల స్కామ్ ఎలా జరిగింది అనేది మనము ఒక రకంగా అన్వేషిస్తే, దేవాదాయకు సంబంధించిన భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూములు కొందరు వాళ్ళ స్వార్థానికి బలి చేసుకుంటూ, వారి స్వార్థాన్ని చూసుకుంటూ ప్రభుత్వాన్నే కాదు స్థానిక ప్రజలను కూడా మోసం చేసి దేవాదాయకు సంబంధించిన భూములను కబ్జా చేసి అమ్మేసుకొని 1000 కోట్ల రూపాయలకు పైచిలుకుగానే దోచుకున్నారంటూ కూడా ప్రజల్లో వస్తున్న వార్తలు, వినిపిస్తున్న మాటలు. మరి ఇంత దారుణంగా 1000 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారు అంటే మరి స్థానిక అధికారులు ఏం చేస్తున్నట్లు, సంబంధిత రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నట్లు, ఆ జిల్లా కలెక్టర్ గారి దృష్టికి వెళ్ళిందా? ఒకవేళ వెళ్ళింటే ఎందుకు పట్టించుకోలేదన్నట్టు, ప్రభుత్వం దృష్టికి ఎందుకు పోలేదు? ఇంత అవినీతి జరిగింటే ప్రజలు చెప్తున్న విషయం బట్టి మనం మాట్లాడుతున్న విషయం ఇది. మరి ఎవరైతే ఆరోపిస్తున్నారో, ఏం జరిగిందని ఆరోపిస్తున్నారో, ఎలా జరిగిందని ఆరోపిస్తున్నారో వారి మాటల్లోనే మనం విన్నాం. మా TV6 నేషనల్ న్యూస్ ఛానల్ స్టూడియోకి ఆరోపించిన వారు, నిరూపిస్తామంటున్న వారు ఇక్కడికి వచ్చారు. వారి మాటల్లో మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే మన దగ్గర జోగిరాముడు, చైర్మన్, గుత్తి అనంతపురం దేవాదాయ, ధర్మాదాయ మరియు ఇనాం భూముల పరిరక్షణ సమితి అని ఒక సంస్థను స్థాపించి, ఈ సంస్థ ద్వారా వీరు కొన్ని రోజుల నుండి పోరాడుతున్న పరిస్థితి. వీరు ఈ పోరాటం నేపథ్యంలో సంబంధిత అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్ళినప్పటికీ కూడా స్పందించలేదు. నిమ్మకు నీరెక్కినట్టు ప్రవర్తిస్తున్నారు అధికారులు కొందరు అనేది వీరి వాదన. మరి మన దగ్గర జోగి రాముడు చైర్మన్ ఉన్నారు, వారి మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి జోగిరాముడు, మీరు ఏదైతే ఇప్పుడు మీకు సంబంధించిన పెద్ద ఒడుగూరు మండలానికి సంబంధించిన దేవాదాయ శాఖకు సంబంధించిన భూములు ఆక్రమించి కబ్జా చేసి
అమ్ముకొని 1000 కోట్లకు పైచిలుకు డబ్బు దోచుకున్నారు అని ఆరోపిస్తున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం, అసలు ఏం జరిగింది చెప్పండి. ఫస్ట్ మీ పేరు చెప్పి ఇంట్రొడక్షన్. జోగి రాముడు, దేవాదాయ ధర్మాదాయ చైర్మన్, గుత్తి అనంతపురం గ్రామం, పెద్దబుడుగురు మండలం పరిధిలో భూమి. మా ఊరు ఇనాం భూములు 400 ఎకరాలు కబ్జాకు గురైంది. ఆ భూమి ఏమనగా సాకలమాన్యం 40 ఎకరాలు, మంగళమాన్యం 40 ఎకరాలు, వడ్లమాన్యం 19 ఎకరాలు, కమ్మరమాన్యం 19 ఎకరాలు, శుంగలమాన్యం 13 ఎకరాలు, ఎల్లమ్మమాన్యం 6 ఎకరాలు, ఆంజనేయస్వామాన్యం 36 ఎకరాలు, ఈశ్వమాన్యం 13 ఎకరాలు, మొత్తం భూములన్నీ అమ్మకాలకు జరిగింది. వీళ్ళకు పాస్బుక్లు ఎవరు ఏ రూలింగ్ తీసుకొచ్చారు, కొన్నోళ్ళు ఎవరు, అమ్మినోళ్ళు ఎవరు, వాళ్ళ సిద్ధాంతపరంగా వాళ్ళకు ఏం హక్కులు ఉన్నాయి, ప్రజలకు లేని హక్కులు వాళ్ళకి ఎవడు కల్పించినాడు. ఇంతకుముందు మేము 1-2 సార్లు కూడా ఒక కంప్లైంట్ రూపం పంపించాము. మాకు స్పందన లేని దానివల్ల మేము ఇప్పుడు ప్రెస్కు రావడం జరిగింది. కరెక్టే. మీరు ఏదైతే జోగిరాముడు గారు మీరు ఏదైతే ఆరోపిస్తున్నారో ఇది చిన్న విషయం కాదు, చిన్న విషయం కాదు. ఇది ప్రభుత్వాలకి సూటిగా తగిలే ప్రశ్న ఇది. అంటే ఈ విషయంలో మీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయని మీరు ఈ స్థాయిలో ఆరోపిస్తున్నారు? మేము సమాచార చట్టంలో మండల తహసీల్దార్ గారిని ఒక పిటిషన్ పెట్టి ఆ సమాచార చట్టం ఆధారంగా మొత్తం డేటా అంతా ఎక్కడొక్కడ మాన్యాలు సపరేట్గా ఇనాం భూములైనా, శాఖరీ ఇనాములైనా, దేవుని ఇనాములైనా మేము తీసుకురావడం జరిగింది. దీని మీద ఒకసారి మా ఊళ్ళో ఒక ఎమ్మెల్యే గారి పరిధిలో మేము రిపోర్ట్ మూలంగా చెప్పడం జరిగింది. ఓకే, అంటే జరిగింది అంటే ఇప్పుడు ఏ ప్రాంతంలో, ఇప్పుడు మీకు సపోజ్ దీనికి సంబంధించి సమస్యకు సంబంధించి అధికారుల దృష్టికి మీరు తీసుకువెళ్ళారా, తీసుకెళ్ళినాము. ఈ పూజారి విషయంలో ఆంజనేయస్వామి పూజారి మా మండలం కాదు, మా పంచాయతీ కాదు, మా కాన్స్టిట్యున్సీ కాదు, అతన్ని ఒక పావులాగా వాడుకొని అతను మేము నాందలము ఒక కార్యక్రమానికి వస్తే లక్షలు మా మీద దండుకొని మా మీద దౌర్జన్యం చేసి పురుగొలిపి అతని గుండా ఏదైనా రంపు సృష్టించి ఊర్లో ఈ భూములన్నీ ఇంకా ఆక్వైర్ చేసుకోవాలని, ఇంకా కొన్ని భూములు ఉన్నాయి, వినా భూములు, ఈ డీకేడీ భూములు, ప్రభుత్వ మిగులు భూములు, ఇవి ఆక్వైర్ చేసుకోవాలని కొంతమంది లీడర్స్ దాని మీద ప్రయోగం ఉన్నారు. ఇప్పుడు అధికారులు చెప్పామన్నారు కదా, ఆ అధికారులు ఏ క్యాడర్కి సంబంధించిన అధికారులు? రెవెన్యూ వాళ్ళకు తెలుసు. మేము ఎమ్మెల్యే గారు స్పీకర్ తీసుకొని మా ఊరు ఈ రకంగా దందా జరిగిందని నేను 2000 మందిలో ప్రచారం కూడా చేసినాను. కరెక్టేనండి. నేను ఏమంటున్నానంటే అధికారి అంటే ఎంఆర్ఓ వస్తారు, ఆర్డీఓ వస్తారు, డిఆర్ఓ వస్తారు. డిఆర్ఓ మీన్స్ డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్, ఆ తర్వాత కలెక్టర్ గారు. అంటే వీళ్ళ దృష్టికి ఎవరి దృష్టికి తీసుకెళ్లారు? ఎంఆర్ఓ, ఎండిఓ, కలెక్టర్, ఆర్డీఓ అందరి దృష్టికి ఈ మాన్యాల గురించి నేను లెటర్ రూపంగా రిజిస్టర్ పోస్ట్ చేసినాం. ఎప్పుడు చేశారు? టైమింగ్ 31 తేదీ మొన్న చేసిన, డిసెంబర్ 31 రిపోర్ట్ ఉన్నాయి. ఓకే, మీరు చేశారు కదా, దాని మీద ఏమొచ్చింది రిప్లై? ఏం లేదు, నాకు స్పందనే లేదు. ఇంతవరకు ఏం లేదు? ఎంతవరకు ఏం లేదు, ఎటువంటి స్పందన లేదు. ఎటువంటి స్పందన లేదు. మీరు అది చేసిన తర్వాత అధికారులకు కలవలేదా? మీరు లేదు, కలవలేదు. ఓకే, దాంట్లో మీరు ఫుల్ డీటెయిల్స్ ఇచ్చింటారు కదా, మీ సెల్ నెంబర్ తో సహా ఇచ్చింటారు కదా. రిజిస్టర్ పోస్ట్ అక్లాట్మెంట్ కాకుండా రిజిస్టర్ పోస్ట్ చేసినాము. మా ఇంటికి రిజిస్టర్ పోస్ట్ నా దగ్గర ఉన్నాయి. ఓకే, మీ దగ్గర ఉన్నాయి, లెటర్ ఉన్నాయి. ఓకే, మళ్ళీ రిప్లై అయితే రాలేదు? రిప్లై రాలేదు. మొత్తం ఎంఆర్ఓకి, ఆర్డీఓకి, మొత్తం కలెక్టర్కి అందరికి ఇచ్చారు? పంపించాము మొత్తం అందరికి. మాన్యాల గురించి జరిగింది, అన్యాయం జరిగింది. ఓకే, మాకు ఏదో ఒకటి న్యాయం చేయకూడదల్లా ఇట్లా పూజారి మార్పుల మీద, అతను చేసే దౌర్జన్యాలు, అతను చేసే చందా మీద, దందా మీద, మనం తిరుపతి వెంకటేశ్వర దేవస్థానము మాకు వేదం చదివిన పూజారి కావాలని మేము లెటర్ పెట్టడం జరిగింది. మరి ఇప్పుడు చూస్తే ఎవరైతే మన జోగి రాముడు ఉన్నారో వీరు ఆరోపిస్తున్నది ఏంటి? ఈ భూములు ఆక్రమించుకొని కబ్జా చేశారు, కబ్జా చేసుకొని అమ్మేశారు, వేల కోట్ల రూపాయలు దండుకున్నారు. సంబంధిత అధికారులు ఎవరైతే ఎంఆర్ఓ, ఆర్డీఓ, కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళామో ఆయన అంటున్నారు రిజిస్టర్ పోస్ట్ పంపించామంటున్నారు. మరి పోయిన 2024 డిసెంబర్లో పంపిస్తే ఇప్పుడు 2025 ఏప్రిల్, అంటే దాదాపుగా 3 నెలలు పూర్తి గడిచిపోయింది. అంటే 90 రోజుల నుంచి 100 రోజులు. మరి ఎటువంటి యాక్షన్ తీసుకుంటున్నారు? ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మళ్ళీ ప్రజలకి ఏం సమాధానం చెప్తారు? నిన్నలేక మొన్న అనంతపురం డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఒక చిన్న అర్జీ, ఒక వీధిలో ఒక అర్జీ వస్తే ఆ వీధికి వెళ్ళి సమస్యను తీర్చారు.
అక్కడ వర్క్ జరిగిందా లేదా, సమస్య తీరిందా లేదా అడిగారు కలెక్టర్ గారు. మరి ఒక సామాన్యమైన ప్రజలు ఒక కాలనీలో ఒక చిన్న సమస్య వస్తేనే వెళ్ళిన కలెక్టర్ గారు మరి 1000 కోట్లకు పైగా ఇక్కడ అవినీతి జరిగింది లబో దిబోం అంటూ ఉంటే మీరు ఎందుకు పట్టించుకోవట్లేదు కలెక్టర్ గారు అంటూ ఇక్కడ ప్రజలు నిలదీస్తున్నారు. మరి ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు, ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు, డిఆర్ఓ గారు స్పందించండి. దేవాదాయ శాఖకు సంబంధించిన భూములు ఎకరాలుగా కబ్జా చేసి అమ్మేసుకుంటామంటే ఏం చేస్తున్నారు అనేది ప్రజలు పూర్తి స్థాయిలో ప్రశ్నిస్తున్న పరిస్థితి వీరి మాటల్లో వింటున్నాం. మరి జోగిరాములు గారు, ఇప్పుడు మీరు నెక్స్ట్ ఎటువంటి స్టెప్ తీసుకోవాలనుకుంటున్నారు? వీరైతే మేము కోర్టుకు కూడా పోయి సంసిద్ధంగా ఉన్నాం. ఓకే, దీనికి సంబంధించిన ఎటువంటి ఆధారాలు మీ దగ్గర ఉన్నాయి? మొత్తం డీటెయిల్స్ అంతా మా దగ్గర ఉంది. మా దగ్గర మేము ఈసీలు తీసినాము, అడంగలు తీసినాము. సమాచార చట్టంలో మేము డీటెయిల్స్ తీసుకొని మేము ముందడుగు చేసినాం. మేము ఆధారం లేకుండా మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఓకే, నేను ఒకటి ప్రెస్ రూపంగా అడిగేది, వీళ్ళ హక్కులేమి, కొన్నోళ్ళ హక్కులేమి, అమ్మినోళ్ళ హక్కులేమి, పోనీ అట్టయిన అమ్మేకి ఒక ఛాన్సెస్ ఉందా? మేము అడిగే హక్కు అది. వాళ్ళకున్న ఛాన్సెస్ మాకైనా ఉంటాయి కదా. ఇంకా మేము కొలవ భూములు అమ్మేకి కొనేకున్నాం, మాకు అట్టయినా కల్పించండి. ఓన్లీ వాళ్ళే అమ్ముకున్నారు, వాళ్ళే అమ్మినారు, వాళ్ళే కొన్నారు, అమ్ముకుంటాం అంతే. అమ్ముకోవడం అమ్ముకుంటాం, లేకుంటే దాని మీద అతిక్రమించి మేము భూములకే దిగుతాం. మేము వెనుక ఏదేం లేదు. ఇప్పుడు ఒకటండి, స్థానికంగా మీ మండలంలో ఇంత అవినీతి జరిగినప్పుడు, ఇంత అక్రమం జరిగినప్పుడు అక్కడ ఉన్న లోకల్ లీడర్ల ప్రమేయం ఉంటుంది కదా? ఖచ్చితంగా ఉంటుంది కదా. మా పంచాయతీ వాళ్ళు ఎవరు ఈ దీంట్లో ప్రవేశించి కబ్జా చేసి అమ్మిన వాళ్ళు ఎవరు? అది అమ్మేకి ఏం హక్కులకి, పాస్బుక్లు చేయించేకి ఒక ఆయగాన భూముల్లోకి ఎందుకు హక్కులు కల్పించినారు? వాళ్ళకున్న హక్కులేమి, మాకు లేని హక్కులేమి? వాళ్ళకి అమ్మేకి హక్కులు ఉన్నాయంటే కొలం మిగులు భూములు ఉన్నాయి కదా, అదే హక్కులు మాకు కల్పించండి, మేము కొనేకి అమ్మేకి ఉన్నాం కదా. వాళ్ళకందరికి వాళ్ళు ఏమిట్లో ఎక్కువ వాళ్ళు, ఒక అనామకుడు అచ్చజ్ఞానం లేనివాడు వాడు ఎకరా 70 సెంటోడు వాడు 60-70 ఎకరాల స్థాయికి వచ్చినాడంటే వాని విధి విధానం ఏమి? అంటే ఇప్పుడు మీరు పూర్తి స్థాయిలో ఆరోపిస్తున్నది, మీరు కొన్ని నెలల నుంచి పోరాడుతున్నా కూడా దీని మీద స్పందన రావట్లేదు అధికారుల నుంచి, ఎక్కడి నుండి లేదు అనేది మీ వాదన. లేదు. మరి ఇప్పుడు దీనికి సంబంధించి ఎంతమంది లీడర్లు అక్కడ దీంట్లో ఇన్వాల్వ్మెంట్ అయి ఉన్నారు? మీ స్థానిక మండల నాయకులు కావచ్చు, జిల్లా నాయకులు కావచ్చు, మా పంచాయతీ నాయకులు ఉంటారు కదా? ఉంటారు. మా ఊళ్ళో పంచాయతీ మన పెద్ద మనుషులు ఉన్నారు సుమారుగా. వాళ్ళ పేరుతో ఒక ఇంటికి ఇన్ని పాస్బుక్ లిమిట్ లేకుండా పాస్బుక్లు చేయించడము, క్రాప్ లోన్ తీసుకోవడము. మా మండలంలో 2 సార్లు 3 సార్లు మాపినాయి. వాళ్ళు ఎంత ముందంజలు ఉంటారు, మేము ఎంత ఇన్కోటి తింటాం. అంత సదుపాయాలు వాళ్ళకు గవర్నమెంట్ కల్పించినట్లే కదా. మేము వాళ్ళకంటే మేము సదుపాయాలకు ఎన్నుకున్నట్లే కదా. ఏం వాళ్ళ హక్కులే మా ఊర్లో, వాళ్ళ చలాయింపు ఏం మాకి? అంటే ఇప్పుడు మీరు పూర్తి స్థాయిలో అయితే ఇది ఎవరైతే గతంలో ఈ భూమిని కబ్జా చేసి అమ్ముకొని డబ్బులు దండుకున్నారో అదే వాళ్ళు ఏ ప్రాసెస్ అయితే చేశారో మాకు కూడా అదే ప్రాసెస్ కల్పించాలని మీరు అంటున్నారు. ఓకే, అంటే మీరు అంటున్నది ఏంటి? ఇప్పుడు 400 ఎకరాలు కబ్జా అయిపోయింది. ఇంకా ఎన్ని ఎకరాలు ఉంది? ఇంకా దేవుడు మాన్యమాడ మా ఊర్లో గుత్తి దగ్గర ఉంది కాబట్టి మొత్తం ఉండేది ఎంత? మా ఊరు 6000 ఎకరాల భూమి ఉంది. 600-700 ఎకరాలు మిగులు భూమి లేకుంది మా ఊర్లో. కానీ దానికైనా కానీ మనకు అవకాశం ఇస్తే మేము ఏదో చేస్తాం. కాదన్నా, నేను ఏమంటున్నానంటే ఇప్పుడు అక్కడ భూమి ఎన్ని ఎకరాలు? 6000 ఎకరాలు అంటున్నారు. 6000 ఎకరాలు ఉంది. ఇప్పుడు 400 ఎకరాలు కబ్జా చేసి అమ్ముకొని 1000 కోట్ల రూపాయలు దండుకున్నారు. ఓకే, అంటే అట్లా ఇంకా మోసం చేయడానికి ఇంకా ఎన్ని ఎకరాలు ఉంది? మిగులు భూమి 600 ఎకరాలు ఉంది. 600 ఎకరాలు ఉంది ఇంకా. అంటే దాని మీద కూడా ప్రాసెస్ జరుగుతా ఉందా? అంటే జరిగిందో తెలియదు. మేము రికార్డ్ పరంగా మేము ఇప్పుడు మనం చూసుకొచ్చేసరికి రికార్డ్ పరంతో మాకు అది ప్రూఫ్ అయింది. ఓకే, ఇప్పుడున్న మిగులు 600 ఎకరాలు కూడా దేవుని మాన్యమేనా? మాన్యాలేం కాదు, అది మిగులు భూమి కిందికి ఉంది, ప్రభుత్వ స్థలం అంతే. ఇనాం భూములు, దేవుని మాన్యాలు, ఇనాం భూములు అని మొత్తం అయిపోయినాయి. ఏం లేవు. అంత క్లీన్ చేసేసినారు. ఓకే, అంటే ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వం మేలుకొని ఈ సమస్యని పరిష్కారం చేసి ఆ భూమిని ఇదే దేవాదాయ శాఖకు మళ్ళీ అప్పగించాలన్నదే దేవాదాయమైన కోరుకుంటున్నారా? ఇనాం భూములైనా పాస్బుక్లు రద్దు చేసి కొన్నోళ్లకు అమ్మినోళ్ళకి హక్కులు లేకుండా పూర్వం ఎప్పుడైతే ఎట్లుందో మన స్వతంత్రం వచ్చినప్పటి నుండి ఎట్లా హక్కులు ఉన్నాయో ఆ హక్కు మీద ప్రతి ఒక్కరికి హక్కులు ఉంటేనే ఉన్నట్లా.
అయితే ఇప్పుడు పూర్తి స్థాయిలో అయితే మీరు వీటి మీద ఆరోపిస్తున్నారు. అంటే ఫర్దర్ గా మీరు హైకోర్టు సుప్రీంకోర్టుకి అప్రోచ్ కావడానికి కూడా మీరు సిద్ధంగా ఉన్నారు. ఓకే దీని మీద. ఓకే రైట్ అన్న. అలాగే మరి ఒక జోగి శ్రీనివాసులు వైస్ ప్రెసిడెంట్ వారు ఉన్నారు. ఈ ఏదైతే గుత్తి అనంతపురం దేవాదాయ ధర్మాదాయ మరియు ఇనాం భూముల పరిరక్షణ సమితి సంబంధించి వారిని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి జోగి శ్రీనివాసులు. నమస్కారం సార్. నమస్తే అండి. నా పేరు జోగి శ్రీనివాసులు. చెప్పండి జోగి శ్రీనివాసులు, ఇప్పుడు మీ పెద్ద ఒడుగురు మండలానికి సంబంధించి ఏదైతే ఉందో 400 ఎకరాలు కబ్జా చేసి వేల కోట్ల రూపాయలు దండుకొని వాళ్ళ ఇష్టానుసారం చేస్తూ ఉంటే మీ మండల ప్రజలు మీరంతా ఏం చేస్తున్నారు? మీరు చెప్పేదాన్ని బట్టి నేను అడుగుతున్నా, ఏం జరిగింది అసలు ఈ విషయం చెప్పండి సార్. ఇప్పుడు 400 కబ్జా అంటే ఒకటి, ఇప్పుడు ఇనామీ భూములు, మాన్యాలు, ఫస్ట్ మాన్యాలు మైన్, ఈ మంగళ మాన్యాలు, సాకల మాన్యాలు, ఇవన్నీ ఆసాద మాన్యాలు ఇవన్నీ అయిపోయినాయి. ఎందుకంటే ఈ మంగళ మాన్యాలతో ఫస్ట్ సమస్య, మంగళ మాన్యాలు రిజిస్టర్లు అయినాయి. ఈ మంగళ మాన్యాలు రిజిస్టర్ అవుతుంటే ఈ రేపు పొద్దున ఎవరన్నా కానీ మాన్యాలు ఇచ్చిన వాళ్ళు ఈ మాన్యాలు ఎట్లా అంటే, ఇప్పుడు ఊరన్నాక ఇప్పుడు సాగులలో అయితేనేమి మంగళలో అయితేనేమి వాళ్ళకు ఊరు తరపున మాన్యాలు అనేటివి ఉంటాయి. ఈ మాన్యాలను వాళ్ళు ఏం చెప్పినా చేసుకొని తినేకి వగేరా ఏదన్నా కానీ వాళ్ళకు ఉంటాయి హక్కు. అంతేగాని ఇట్లా అమ్ముకొని పోతా ఉంటే, ఇప్పుడు అమ్ముకున్నాక అతను ఊర్లో ఉండొచ్చు ఉండకపోవచ్చు, అతనికి ఏంటికి ఇచ్చింటారు ఈ మాన్యాలు? ఆయన ఊరు అన్నాక ఓ గ్రామ పరిధిలో అతను సాకులలో అయితే సాకల వృత్తి, కుల వృత్తుల వారుగా ఇచ్చింటారు ఈ మాన్యాలు. ఆ కుల వృత్తిగా చేసుకోవాలా తినాలి. ఆ కుల వృత్తులతో పాటు మరి ఎకరాకి ఇంత అని వాళ్ళకు ఏం చేస్తారంటే, సాకులకైనా మంగళలకైనా మేరలు అనేవి ఉంటాయి ఊర్లో గ్రామాల్లో. మేరలు అంటే నువ్వు ఈ చేసుకునే వృత్తి కాక నువ్వు చేసే వృత్తికి, ఇప్పుడు గుడ్డలు ఉతకడానికి కానీ వగైరా మంగళలు గడ్డలు తిని కానీ వీళ్ళకు సంవత్సరం మేరాలు ఉంటాయి. అంటే ఇప్పుడు ఈ జనరేషన్లో డబ్బు, ఆ జనరేషన్లో మేరాలు అనేటువంటి కూరలు కానీ వగైరా ఏదన్నా కానీ ఇట్లా ధాన్యం ఆ జనరేషన్లో అప్పుడు ఉన్నాయి. ఈ జనరేషన్లో ఇట్లా ధాన్యాలు గిన్నెలు అనేటివి ఏంటివి లేవు. కాబట్టి ఏం చెప్పిన డబ్బు మూర్ఖంగా ఇంత గుత్తాన్ని ఇచ్చేస్తారు. 2000 ఇప్పుడు ఒక మనిషికి ఏం వేస్తారు సాకులకి, ఒక మనిషికి జతకు వచ్చేసి 1000, 1500, 2000 ఆ లెక్క ప్రకారం ఇంట్లో భార్య భర్త అంటే జత, ఆ లెక్క ప్రకారం ఇంట్లో ఎంతమంది ఉంటే ఆ జతలకి 1000, 1500 అంత మించి ఏం పెట్టినలేదు ఇంతవరకు. రాను వాళ్ళు నీళ్లు లేవని ఇంకో ఉద్దేశంతోనో మొత్తం బంద్ అయిపోయింది. అట్టడప్పుడు ఈ మాన్యాలు వీళ్ళు అమ్ముకోవడం అంటే దాని పరిస్థితి ఏమిటి? ఇప్పుడు మాన్యాలు అమ్ముకోవడం అంటే మామూలుగా ఉన్న రాజ్యాంగం గాని చట్టాలు గాని చెప్పేది ఏంటంటే, అమ్మకూడదు. దేవుని మాన్యం అంటే దేవాదాయ శాఖకు సంబంధించిన భూములు ఏవైతే ఉంటాయో ఆ భూములు ఎవరైతే సాగు చేసుకుంటున్నారో అది వాళ్ళు ఏదైనా కానీ ఆ భూమిలో పండించుకొని వాళ్ళు తింటూ గుడి అభివృద్ధి కొరకు ఆ సంపాదన కేటాయించాలి. పిల్లలకు గాను వాళ్ళకి గాను వగైరా కేటాయించాలి. అలా జరుపుకోకుండా వీళ్ళు అనడం అనేది రిజిస్టర్. అసలు ఈ రిజిస్టర్ లో ఇప్పుడు దేవాదాయ శాఖ భూములు ఇవన్నీ ఇనాం భూములు ఇప్పుడు నీకు ఇచ్చినప్పటికీ వాళ్ళు రిజిస్టర్లు ఎట్లా చేస్తారు? ఇవి ఎట్లు చెల్లబాటు అవుతాయి వాళ్ళకి? ఎట్లా? ఇప్పుడు ఎవరెవరిని అధికారిని మీరు కన్సల్ట్ అయ్యారు? ఈ సమస్యని ఏ అధికారి దగ్గర తీసుకెళ్లారు మీరు? సార్ ఈ అధికారం ఎండిఓ ఎంఆర్ఓకి వీళ్ళకంతా మేము లెటర్లు పెట్టినాము. ఈ లెటర్ పెడితే ఇంతవరకు ఏం స్పందించలేదు వాళ్ళు. దీనివల్ల మేము ఇట్లా ఇది కాదనే ఉద్దేశంతో మేము మీడియా ముందుకు వచ్చినాము. ఈ మీడియా ముందుకు ఏం చేస్తామంటే, మాకేం కావాలా, ఈ ఇప్పుడు ఇనాం భూములు ఇచ్చినాం కాబట్టి సాగుల మాన్యం అయితే, మంగళల మాన్యం అయితే, అసదుల మాన్యం అయితేనేమి ఎవరైనా కానీ ఈ రిజిస్టర్ నిలుపుదల చేయాల. వాళ్ళకి ఏం చేయాలా, వాళ్ళు చేసుకో తినడానికి కాబట్టి ఇవి రద్దుపరిచి ఆన్లైన్ నుంచి తీసేయాలి. వాళ్ళకు గవర్నమెంట్ కల్పించింది కాబట్టి వాళ్ళకి తీసేయాలి. ఆన్లైన్ తెస్తే వాళ్ళు నిసారి చేసుకొని తింటారు కాబట్టి అమ్ముకుని రిజిస్టర్ వాళ్ళు వెళ్ళిపోయినాక 2 మాత్రం కూడా వస్తారు. రేపొద్దున వాళ్ళు సాగులో లేదు మాన్యాలు ఉన్నాయో మేము కూడా ఏదో ఉతుకుంటామా చేసుకుంటాం మంచి చెడ్డకు వస్తారు. వాళ్ళకి అట్లప్పుడు మాకు కావాలంటే ఎవరు ఇస్తారు? ఎవరు కొని ఇస్తారు? గవర్నమెంట్ ఇస్తుందా? ఇప్పుడు వీళ్ళంతా ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఈ కులాల వారీగా మాన్యాలు ఉన్నాయి కదా, వీళ్ళంతా ఏం చేస్తున్నట్లు అక్కడ? టౌన్ చేరినారు సార్. అందరూ టౌన్ టౌన్ అమ్ముకోవడం పోవడం ఏముంటది? టౌన్ పోవడమే. అమ్ముకోవడానికి వాళ్ళ దగ్గర ఏ పత్రాలు ఉన్నాయి? అమ్ముకోవడానికి వాళ్ళ దగ్గర పత్రాలు ఏమున్నాయి? పాస్బుక్లు చేసినాం కదా.
పాస్బుక్లు పుట్టించినారు. ఇవి పాస్బుక్ లో రిజిస్టర్లు అవుతున్నాయి. ఇప్పుడు మాన్యం భూములు ఏడన్నా కానీ సమాజంలో రిజిస్టర్ కావని ఇప్పుడు ఒక చిన్న విషయం జరిగింది. ఓ కోర్టుకి ఏం జరిగిందంటే ఒక మాన్యం భూములు అనేది కొండపైన ఆ పాస్బుక్ అంటే కోర్టుకు జామీన్ వేసింటే జామీన్ చెల్లనప్పుడు ఇది రిజిస్టర్ ఎట్లా చెల్లుతుంది? ఏం సార్, జామీన్ నీకు చెల్లదు కదా. నీకు జామీన్ చెల్లనప్పుడు నీకు రిజిస్టర్ ఎట్లా చెల్లుతాయి చెప్పు, ఎట్లా చెల్లుతుంది? ఇప్పుడు నువ్వు ఆల్రెడీ చెప్తున్నా దేవాదాయ భూముల మీద ఈ విధంగా ఉంది. నీకు కోర్టు నీకు చెల్లనప్పుడు నీకు ఎంఆర్ఓ రిజిస్టర్ ఎట్లా అవుతున్నాయి అంటే అది బుక్ అయినప్పుడు ఇది బుక్ కాదా? దాంట్లో దీంట్లో ఏమైనా తేడా? ఇప్పుడు మీరందరూ వాదిస్తూ ఉండేది, కొంతమంది ప్రజలు చెప్తా ఉండేది 400 ఎకరాల వరకు దేవుని అనే కబ్జా చేసి అమ్ముకున్నారు, 1000 కోట్లకు పైగా దండుకున్నారు. అది వాస్తవమేనా? వాస్తవమే సార్. అది రిజిస్టర్ల మీద రిజిస్టర్లు అయితానే ఉన్నాయి ఇప్పటికి. కొంతమంది ఇప్పుడు రియల్ ఎస్టేట్ పడిపోయిన పైన కొద్ది మంది అమ్మలేక నిలుపుదల అయిపోయినారు. ఇవి కొన్నాళ్ళు ఉంటే ఇవి కూడా అయిపోతాయి. రియల్ ఎస్టేట్ పెంచుకుంటేనే ఏదైనా వగైరా జరుగుతాయి, మధ్యలో ఇవి కూడా అయిపోతాయి. ఇప్పుడు మీరు ఆఖరిగా దీని మీద మీ పోరాటం ఏ విధంగా జరుగుతుంది? ఏదైతే మీరు మన దేవాదాయ ధర్మాదాయ మరియు ఇనాం భూముల పరిరక్షణ సమితి అని మీరు ఒక సంస్థ స్థాపించి ఆ సంస్థ ద్వారా పోరాడుతున్నారు, అంటే ప్రజల కోసము, మీ స్థానిక గ్రామాల కోసము పోరాడుతున్నాం. మరి ఎంతవరకు సాగుతుంది ఈ పోరాటం? ఎంతవరకు సాగుతుంది అనే దానికి సార్ ఇవన్నీ నిలుపుదల చేయాలని మా అభిప్రాయంతో మేము మీడియా ముందు ఉన్నాం కాబట్టి ఇప్పటితో వీళ్ళు స్పందించి ఆఫీసర్లు, ఎంఆర్ఓ గారైనా, కలెక్టర్ అయినా, జాయింట్ కలెక్టర్ అయినా, డిఆర్ఓ గారైనా, ఆర్డీఓ గారైనా స్పందించి దీనిపైన తగు జాగ్రత్తలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు మీరు డిసెంబర్లో ఇచ్చామంటున్నారు, రిజిస్టర్ పోస్ట్ చేశాము, మా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయంటున్నారు. ఇంతవరకు స్పందించలేదు. లేదు, చిన్న మండల అధికారి దగ్గర నుంచి కలెక్టర్ వరకు ఎవరు స్పందించలేదు అంటున్నారు. ఇప్పటికైనా స్పందిస్తారని ఏం గ్యారంటీ? స్పందిస్తున్న ఉద్దేశంతో మేము మీడియా ముందు మాట్లాడుతున్నాము. వగైరా ఇంకోపారి లెటర్ పెట్టమన్నా కూడా ఇంకోపారి పెడదామనే ఉద్దేశంతో మేము కూడా ఆగినాం సార్. ఇంకా ఓకే, అంటే ఫర్దర్ గా ఇంకా ఏమి ఆలోచనలు ఉన్నాయి? మీకు ఏమైనా ఉన్నాయా ఆలోచనలు? కోర్టుకు కానీ మించిపోతే కోర్టుకు కూడా వెళ్దామనే ఉద్దేశంతో ఆగినాం సార్. ఓకే ఓకే, అదే సార్, కోర్టుకైనా వెళ్తారు. ఇది ప్రజలారా, పూర్తి స్థాయిలో అయితే స్థానిక ప్రజలు మా స్టూడియోకు వచ్చి వారి ఆవేదన పూర్తి స్థాయిలో వ్యక్తపరుస్తున్నారు. ఇది ప్రజలకు సంబంధించిన సంపద. ఈ సంపదను కొంతమంది దళారుల మాదిరి తయారైపోయి కబ్జాలు చేసి అమ్ముకొని 1000 కోట్లు ప్రభుత్వ ఆస్తిని కొల్లగొడుతున్నా కూడా ఇక్కడ ఉన్న కొంతమంది అధికారులు చోద్యం చూస్తూ పట్టి పట్టనట్లుగా, కనపడనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇలాగే చేసుకుంటూ పోతే ఇంకా మిగులు భూమి ఏదైతే 600 ఎకరాలు ఉందో అది కూడా స్వాహ అనడానికి కూడా సిద్ధంగా ఉన్నారు అన్నట్టుగా వీరు చెప్తున్న పరిస్థితి. మరి చూద్దాం, ఇప్పటికైనా అనంతపురం జిల్లా కలెక్టర్ గారు మీరైనా కొద్దిగా స్పందించి స్థానిక ప్రజలకు న్యాయం చేయండి, ప్రభుత్వ ఆస్తిని కాపాడండి అంటూ కూడా ప్రజలు ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. అలాగే మరొకరు మన జోగి నాగలాలు నిర్వాహక కార్యదర్శి, వారు కూడా ఏదైతే మన గుత్తి-అనంతపురం దేవాదాయ ధర్మాదాయ మరియు ఇనాం భూముల పరిరక్షణ సమితికి సంబంధించిన వారు వచ్చారు. మరి వారి మాటల్లో కూడా వారు ఏమి మాట్లాడతారు, వారి ఆవేదన ఏంటి, వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి జోగిలాల్ గారు. నా పేరు జోగి నాగలాల్ అండి. మా దగ్గర దేవాదాయ ధర్మాదాయ శాఖ భూములు చాలా 1000 కోట్లు చేస్తున్నాయి. అందులో ఆల్మోస్ట్ 400 కోట్ల కొంతమంది అమ్ముకున్నారు. అమ్ముకొని మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇందాక రాముడు గారు చెప్పినట్లు ఎకరా 2 ఎకరాలు ఉన్నోడు ఈరోజు 75 ఎకరాలు కొని చెలాయిస్తున్నాడు. దానికి అవి కాకుండా ఇంకా వేరే ఇవంట కొని ఎంజాయ్ చేస్తున్నాడు. అయితే ఈ భూములు అమ్ముకోవడానికి వీళ్ళు వాళ్ళకు బతకాలని చెప్పి, సేవ చేయాలని చెప్పి దేవాదాయ ధర్మశాఖ వాళ్ళు వీళ్ళకి ఇచ్చారు, ఈ కులాల వృత్తి పరంగా. అయితే వాళ్ళు ఏంటంటే చట్టాన్ని ఉల్లంఘించి అమ్ముకుంటున్నారు. దాని మీద గవర్నమెంట్ చూసుకుంటా ఊరికనే ఉంది. దాని మీద చట్ట ప్రకారం ఏం చర్య తీసుకుంటున్నారు వాళ్ళు? తప్పకుండా చట్టపరంగా చర్య తీసుకోవాలి వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు ఈ ఇనాం భూములన్నీ అమ్ముకొని వృత్తులు చేయడం లేదు. ఇప్పుడు మంగళూరులో కానీ చాకలలో కానీ అంత ఉన్నవాళ్ళు కూడా అసలు ఏ వృత్తులు చేయడం అట్లా అన్నప్పుడు చేయనప్పుడు ఈ ఇనాం భూములు వాళ్ళకి ఎందుకు? ఇనాం భూములు చేసుకుంటున్నారు, అమ్ముకుంటున్నారు, తింటున్నారు. మళ్ళీ అది కూడా ఇప్పుడు
మన శ్రీనివాస్ గారు చెప్పినట్లు మేము ఒట్టిగేం లేదు, మళ్ళీ సంవత్సరానికి ఇంత అని ఇస్తున్నాం. ధాన్యం అప్పుడు ఒక 10 ఏళ్ళ కిందట పంట పండితే పండినవన్నీ ఇంత అని చెప్పి ఇస్తాంటే ప్రతి పంట ఏది పండితే జొన్న, బియ్యము, కొర్రలు ఇట్లాంటివి ఇస్తారు. ఇప్పుడు డబ్బు రూపంగా ఇస్తున్నాం. ఇప్పుడు అసలు వాళ్ళు అసలు డబ్బు దీనికి రావడమే లేదు. అసలు బట్టలు ఉతకడానికి రావడం, మంగళూరు రావడం, మేము పోవాలంటే గుర్తికి పోవాలా. భూములు మాత్రం అమ్ముకొని మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇట్లాంటి వాళ్ళని గవర్నమెంట్ ఎందుకు చట్టపరంగా చర్య తీసుకోవట్లేదు? ఇన్ని భూములు అన్యాక్రాంతం అయిపోతున్నాయి, 1000 కోట్లు ఈ రోజు. ఎందుకంటే ఆ భూములు రేట్లు వచ్చినాయి కాబట్టి ఇష్టాసారంగా ఊర్లో ఉన్న కొంతమంది పెద్ద మనుషులు వాళ్ళని బెదిరించి అది చేస్తాం, ఇది చేస్తాం, చంపుతామని బెదిరించి వాళ్ళ దగ్గర నుంచి ఏదో నామినల్గా కొని ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు ఆరోపిస్తున్నది మాకు వచ్చిన సమాచారం మేరకు మీ మండలములో దాదాపుగా 400 ఎకరాలు అమ్మేశారు. దేవాదాయ శాఖకు సంబంధించిన భూములని 400 ఎకరాలు అమ్మేశారు. ఆ 400 ఎకరాలు అమ్మిన దానికి గాను వచ్చిన డబ్బు 1000 కోట్లకు పైచిలుకు. అది ఎంతవరకు వాస్తవం? అది 1000 కోట్లు అంటే ఇప్పుడు ఇదంతా అమ్ముకున్నా అంటే ఇప్పుడు మామూలుగా మా గవర్నమెంట్ వాల్యూ తక్కువ ఉండదు, ప్రైవేట్ వాల్యూ 1000 కోట్లే పోతున్నది. 3 లక్షలు సెంటు, 3 లక్షలు, 3.5 లక్షలు, 4 లక్షలు, 5 లక్షల వరకు కూడా పోతున్నాయి. అట్లా మళ్ళీ గవర్నమెంట్ ఇప్పుడు ఎంఆర్ఓ గారు ఎట్లా యాక్సెప్ట్ చేస్తున్నారు, రిజిస్టర్ గారు ఎట్లా యాక్సెప్ట్ చేస్తున్నారు దీన్ని రిజిస్ట్రేషన్ చేయడానికి, ఇట్లాంటివన్నీ రద్దు చేయాలి. తర్వాత ఏంటంటే ఆన్లైన్లో ఇవన్నీ మొత్తం కట్ చేసి పెట్టేసాలి, కట్ చేయాలి, మొత్తం ఉంచద్దు. అవన్నీ ఏదైతే ఈ భూములన్నీ ఉన్నాయో ఇది అదొకటి. గవర్నమెంట్ భూములు కూడా ఉన్నాయి. ఆ గవర్నమెంట్ భూములు కూడా ఏంటంటే ఏడ మిగులు భూమి ఉంటే అక్కడ కబ్జా చేయడానికి పోతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మధ్యన జరుగుతుంది. అది ఏంటంటే దాన్ని అట్టిపెట్టినారు అనమాట. సర్వే నెంబర్లో దాన్ని కబ్జా చేయడానికి 2 ఎకరాలు ఏమో ఉంది. దాన్ని కూడా 100 సర్వే నెంబర్లో మిగులు భూమి ఉంది. దాన్ని కబ్జా చేయడానికి కూడా వీళ్ళు ఇది చేస్తున్నారు. అంటే ఇప్పుడు మీరు ఏదైతే ఇప్పుడు ప్రభుత్వ భూమి కూడా ఇప్పుడు కబ్జా అయిపోయిండేది కాక ఇంకా ప్రభుత్వ భూమి ఉంది అంటున్నారు. ఇప్పుడు ఏదైతే మీరు ఇప్పుడు 400 ఎకరాలు కూడా అమ్ముకొని తిన్నారంటున్నారో ఆ భూమి ఏది? దేవాదాయ శాఖకు సంబంధించిన భూమి. ఇప్పుడు దేవాదాయ శాఖ ఎవరిది? ప్రభుత్వం. ఇప్పుడు దేవాదాయ శాఖ భూమి అంటే ప్రభుత్వ భూమి. 400 ఎకరాలు కూడా కబ్జా చేసుకొని అమ్ముకొని 1000 కోట్లు సంపాదించినారని మీరు ఆరోపిస్తా ఉండేది కూడా ప్రభుత్వ భూమి. మరి సపరేట్ గా ఇదెందుకు ప్రభుత్వ భూమి అవుతుంది? మళ్ళీ ఇది అసైన్ ల్యాండ్ ఉన్నాయి కొన్ని, అదే ప్రభుత్వ భూమి అసైన్. ఆ భూములు కూడా ఆక్రమించేందుకు రెడీగా ఉన్నారు, తయారై ఉన్నారు. అది వాళ్ళు రిజిస్టర్ ఎట్లా చేస్తారు, మళ్ళీ ఎంఆర్ఓ గారు ఎట్లా యాక్సెప్ట్ చేస్తున్నారు, సబ్ రిజిస్టర్ గారు ఎట్లా దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నాడు. ఇప్పుడు రికార్డులలో అయితే కరెక్ట్ ఉంటుంది కదా ఇది అసైన్ ల్యాండ్. సపోజ్ ఒక ఎగ్జాంపుల్ నేనే అది అసైన్ ల్యాండ్ అన్నట్టుగా మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? ఉన్నాయి. నేనే నా భూమి ఔటర్ రింగ్ రోడ్ పోయింది, నేను దాని రిజిస్టర్ చేసుకుందాం అని పోతే ఇది ప్రభుత్వ భూమి అన్నాడు సబ్ రిజిస్టర్ గారు. ప్రభుత్వ భూమి ఎట్లా అంటే అమ్మ ఇది రింగ్ రోడ్ పోయింది కదా, అది ప్రభుత్వ రింగ్ రోడ్ పోయిన భూమి ప్రభుత్వం అవుతుంది కదా, ఆ భూమి మొత్తం ప్రభుత్వం అవుతుంది కాబట్టి నువ్వు పోయి ఎంఆర్ఓ దగ్గర పోయి అంత మొత్తం ఏదైతే పోయిందో అది డిలీట్ చేసుకొని మిగతా భూమి ఎంత ఉందో నువ్వు ఆన్లైన్ చేయించుకుంటే అప్పుడు నేను చేయించుకుంటే అప్పుడు సబ్ రిజిస్టర్ ఓకే చేశారు. మిగిలిన భూమిని అదంతా తీసేసి అట్లాంటివి చేస్తున్నారు. కానీ మీరు అసైన్ ల్యాండ్ ఉన్న భూములు ఎట్లా మీరు రిజిస్టర్ చేస్తారు? సబ్ రిజిస్టర్ గా కూడా అట్లా చేస్తున్నారు. ఏదంటే ఇది ఎవరు దాని గురించి పట్టించుకోవడం లేదు. ఏదంటే ఏమైనా పట్టించుకుంటే మమ్మల్ని ఏం చేస్తారు అని ఇది భయభ్రాంతులు గురవుతున్నారు. ఆ భయభ్రాంతులు గురవుతున్నారు కాబట్టి ఎవరు ముందుకు రాలేదు. మీరు ధైర్యం చేసి ముందుకు వచ్చినాం. మరి ఇప్పుడు సరేనండి, ఇప్పుడు మీరు చెప్పేది ఏంటంటే ఓకే, ఇప్పుడు ఇంతవరకు చెప్పేది మంచిగానే ఉందనుకుందాం. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు 400 ఎకరాలు ప్రభుత్వ భూమి కబ్జా చేసి అమ్ముకున్నారో దాని గురించి ఎవరు స్పందించడం లేదు అంటున్నారు. ఈ అన్యాయం గురించి ఏ అధికారి దగ్గరికి తీసుకెళ్లారు? కలెక్టర్ గారికి పెట్టాము, ఎంఆర్ఓ గారికి పెట్టాము, ఆర్డీఓ గారికి పెట్టాము, వీళ్ళందరికీ లెటర్స్ పెడితే వాళ్ళ దగ్గర నుంచి మాకు రెస్పాన్స్ లేదు. నెక్స్ట్ ఫర్దర్ ఏం చేద్దామంటే కన్సర్న్ మినిస్టర్ దగ్గరకు మినిస్టర్ కూడా పెడతాం, లేదంటే డైరెక్ట్ పోవడమే జరుగుతాయి. ఆ తర్వాత సీఎం దగ్గర. అవును, ఇప్పుడు ఇదంతా జరిగిండేది ఎప్పుడు, ఏ ప్రభుత్వంలో? ఇదంతా మన వైఎస్ఆర్ ప్రభుత్వంలో జరిగింది. ఓకే, అంటే మీ నియోజకవర్గ ఎమ్మెల్యే అప్పుడు ఎమ్మెల్యే అంటే పెద్దారెడ్డి గారు. మరి పెద్దారెడ్డికి విషయం అంతా తెలుసా తెలీదా? తెలీదు. 1000 కోట్ల రూపాయలు స్కామ్ జరిగితే
అంటే నాయకులకి ప్రభుత్వానికి అంతా తెలియదా? అంతే అంటే పెద్ద లెవెల్లో అంతా విలేజ్ నాయకులు, చిన్న చిన్న నాయకులు వీళ్ళంతా ఏదంటే పెద్దవాళ్ళ పేర్లు చెప్పుకుంటారు, వాళ్ళకి తెలియదు, అసలు విషయం తెలియదు. ఓకే ఓకే వీళ్ళు వాళ్ళ పేర్లు చెప్పుకొని వీళ్ళు ఇదంతా చలాయిస్తున్నారు. ఓకే 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 అంటే ఇప్పుడు ఈ సమస్యని మరి ఫర్దర్ గా మరి మీరు ఎలా తీసుకోవాలనుకుంటున్నారు? మీరు మీ ఆలోచన విధానం ఏముంది సార్? ఇది గవర్నమెంట్ స్పందించకపోతే మేము దీనికంటే పై కోర్టు కూడా పోవాలనుకుంటున్నాం. హైకోర్టుకి, సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ దేనికైనా రెడీగా ఉన్నాం పోవడానికి. ఓకే, అది ముందు మినిస్టర్ని కలుస్తాము. మినిస్టర్ కలిసి దీని మీద ఆయన ఏం చెప్తాడు, ఏం యాక్షన్ తీసుకుంటారు, లేదా కలెక్టర్ నోటీస్ కి మళ్ళీ ఒకసారి తీసుకెళ్తాము. అప్పుడు ఆయన కలెక్టర్ గారు ఏం చేస్తారు, మళ్ళీ వచ్చి అది చేస్తారా, వెరిఫై చేస్తారా లేదా, దాన్ని బట్టి అంటే ఇప్పుడు కరెక్టే నాగలాల్ గారు. నేనేమంటానంటే ఇప్పుడు ఏదైతే ఈ సమస్య ఉందో ఈ సమస్య సంబంధించి కన్సల్ట్ దేవాదాయ శాఖకు సంబంధించిన మినిస్టర్ ఉంటారు. ఆ తర్వాత మన డిప్యూటీ సీఎం మన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, మరి మంత్రి నారా లోకేష్ ఉన్నారు, సీఎం చంద్రబాబు ఉన్నారు. మరి వాళ్ళ దృష్టికి తీసుకొచ్చు. వీళ్ళందరినీ కూడా కలుస్తాం వీళ్ళందరినీ కలుస్తాం. కన్సర్న్ మినిస్టర్, రెవెన్యూ మినిస్టర్ ని, తర్వాత పవన్ కళ్యాణ్ గారిని, సీఎం గారిని, వీళ్ళందరినీ కలుస్తాం. పిటిషన్ ఒకటి రాసుకొని తప్పకుండా కలుస్తాం. ఆఖరిగా ఇప్పుడు మేము కూడా ఈ ఇంటర్వ్యూ ద్వారా ఇంత ప్రభుత్వ భూమి ఇన్ని వందల ఎకరాలు అన్యాయం అవుతా ఉంటే మీడియా కూడా చూస్తూ ఊరుకోదు. కాబట్టి మేము కూడా కన్సల్ట్ కలెక్టర్ గారి దృష్టికి, మినిస్టర్ గారు ఎవరైతే సీఎం ఎవరైతే ఉన్నారో వారి దృష్టికి మేము కూడా తీసుకెళ్తాం. దాంట్లో నిజాలు పర్ఫెక్ట్ గా ఉన్నట్లయితే కంపల్సరీగా ఈ న్యాయం జరిగే విధంగా మా వంతు కూడా మేము పోరాటం చేస్తాం. అందుకే మీ మీడియా ముందుకు మేము వచ్చిండే సార్. అదే మీరు వచ్చారు, సంతోషం. ఎందుకంటే ఇన్ని వేల కోట్ల రూపాయలు అనవసరంగా కబ్జాదారుల నోట్లలోకి పోతా ఉంటే ఇది సరైనది కాదు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ మన ఏపీ విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఎంతో కోల్పోయింది. ఇప్పుడు నష్టాల్లో ఉంది, ఎంతో వెనకబడిపోయింది. అటువంటప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎంతో అభివృద్ధి చెందాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అటువంటిది ఇప్పుడు ఎంత 13 నుంచి 14 లక్షల కోట్ల అప్పు భారం ఉంది ఆంధ్రప్రదేశ్. అటువంటప్పుడు మీరు ఏదైతే పెద్దవడుగూరు గ్రామస్తులు మీరు ఉన్నారో, మీరు అన్యాయం పట్ల ఈ ఏదైతే ప్రభుత్వ భూమి అన్యాయం జరిగిందని మీరు ముందుకు రావడం కూడా శుభపరిణామం. ఎందుకంటే ఆ ప్రభుత్వం మన రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. మీ ధైర్యాన్ని కూడా ఒప్పుకోవచ్చు. ఎందుకంటే రేపొద్దున 1000 కోట్ల రూపాయలకు పైగా వాళ్ళు కబ్జా చేశారు అంటే, మీరు చెప్పిన దాన్ని బట్టి చేశారు అంటే రేపొద్దున ఏమిటికైనా వెనకాడరు. ఒక ఎదుటి మనిషి కబ్జా చేసిన వాళ్ళు కూడా సార్ అక్షరముఖ రాని వాళ్ళు కబ్జా చేసిన వాళ్ళు కూడా కొంతమంది వచ్చిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది రాని వాళ్ళు ఉన్నారు. మనం పేర్లు చెప్పకూడదు కానీ కొద్దిగా అక్కడ అక్షరముఖ వచ్చిన వాళ్ళు ఉన్నారు, అక్షరముఖ రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు, అక్షరముఖ వచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. అవునండి. అది ఎంత దారుణం అంటే మీరు రావడం, మీరేమంటున్నారు పక్కా ఆధారాలు ఉన్నాయి మా దగ్గర, పక్కా ఆధారాలు ఉన్నాయి. 1000 కోట్ల రూపాయలకు పైగా దోచుకున్నారు. ఎవరు న్యాయం చేసేది ప్రభు అంటూ వీళ్ళు ముందుకొచ్చి ఆధారాలు తీసుకొని వచ్చి ముందుకు చూపించినా కూడా అధికారులు స్పందించట్లేదు. ఇదేమి మా కర్మ అని వీళ్ళు అంటా ఉన్నారు. మరి ఇప్పటికైనా అధికారులు స్పందించి న్యాయం చేయండి. సీఎం చంద్రబాబు గారు, నారా లోకేష్ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, ఎందుకంటే ఎన్డీఏ గవర్నమెంట్ ని నమ్మి ప్రజలు ఓట్లు వేశారు. నిజంగా వీరు చెప్పినట్లు ఆ పెద్దవడుగూరు మండలంలో దేవాదాయ శాఖకు సంబంధించి ఈ 400 ఎకరాలు అవినీతిగా కబ్జా చేయబడి ఉండింటే, నిజంగా చేయబడింటే, 1000 కోట్ల రూపాయలకు పైగా వాళ్ళు దండుకొని ఉండింటే, మీరు దాని మీద సిబిసిఐడి పూర్తి స్థాయిలో కూడా అధికార యంత్రాంగాన్ని పంపించి అక్కడ ఎంక్వైరీ చేసి న్యాయం చేయాలంటూ కూడా ఇక్కడ వచ్చిన గ్రామస్తులు, ప్రజలు కూడా పూర్తి స్థాయిలో కోరుకుంటున్నారు. వారి ఆవేదనని మీ ముందుకు తీసుకొస్తున్నాము. సీఎం చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని సీఎంగా ఎంచుకున్నారు, దయచేసి మాకు న్యాయం చేయండి అంటూ కూడా ఆవేదన
వ్యక్తపరుస్తున్నారు. చెప్పండి. కొన్న వాళ్ళు కానీ అమ్మిన వాళ్ళ మీద కానీ ఈ ఇద్దరి మీద చట్టపరంగా దీని మీద చర్య తీసుకోవాలి. కొన్న వాళ్ళు అమ్మిన వాళ్ళు వీళ్ళకి సంబంధించి పక్క ఆధారాలు మీ దగ్గర ఉన్నాయా? ఉన్నాయి, మా దగ్గర ఉన్నాయి. మా దగ్గర ఉన్నాయి. ఏంటండి పక్క ఆధారాలు ఉన్నాయంట? మా దగ్గర మరి ఆధారాలు ఉన్నాయంటే 100 ఎకరాలు కబ్జా చేసుకుని అమ్ముతూ పోతూ ఉంటే ఎక్కడికి పోతుంది సమాజం? సమాజం ఎక్కడికి పోతుంది? ఎక్కడున్నాం మనం? పాకిస్తాన్లో ఉన్నామా? మన ఆశని మనం కాపాడుకుందాం. అట్లా కాకుండా ఎవరు ఇష్టం కొద్ది వాడు అమ్ముకోవడము, వాళ్ళకి ఏదో బతకమని గవర్నమెంట్ మాన్యాలు ఇస్తే ఆ మాన్యాలు అమ్ముకోవడము, దాని దగ్గర ఊర్లో వాళ్ళు చేయవలసినవి చేయకుండా సాకులను కానీ మంగళులు కానీ ఇట్లాంటి వాళ్ళంతా వృత్తులు వదిలేసేసి ఇట్లా భూములు అనుకొని ఎంజాయ్ చేసుకుంటా టౌన్లలో బతుకుతున్నారు. ఇంకొకటి వీళ్ళు చెప్తున్న ఆవేదన ఏంటంటే, ఎవరైతే కులవృత్తి పరంగా కేవలం వీళ్ళు చెప్తున్న ప్రాంతానికి సంబంధించే వాళ్ళు చెప్పిన మాటల్ని నేను మళ్ళీ కొద్దిగా వివరించి చెప్తున్నా. ఎవరైతే నాయి బ్రాహ్మణులు అనేవాళ్ళు మంగళూరు అంటారు, మామూలుగా చాకలి వాళ్ళని రజకులు అంటారు. వీరు మామూలుగా కుల వృత్తులు కొంతమంది చేసుకుంటూ ఉంటారు, ఉండేవాళ్ళు బిజినెస్ లో ఏదో సంథింగ్ డిఫరెంట్ ఆఫ్ వే ఆఫ్ లో వెళ్తుంటారు. అటువంటిది ఎవరైతే వీళ్ళ పేరు మీద దేవాదాయ శాఖకు సంబంధించిన భూములు వీరు సాగు చేసుకోమని ఇచ్చారో వారు ఆ భూముల్ని విక్రయించుకొని వాళ్ళు కోటీశ్వర్లు అయిపోయి ఆ ఊరిలో నాయి బ్రాహ్మణులు లేరంట, రజకులు లేరంట. వీళ్ళు పెద్ద ఒడుగూరు నుంచి గుత్తికి వచ్చి బట్టలు ఉతికించుకొని గెడ్డాలు మీసాలు కొరిగించుకొని వెళ్తారంట. ఎంత దూరం ఉంటుందండి మీ పెద్ద ఒడుగురికి గుత్తికి? ఓకే, 3 కిలోమీటర్లు. 3 కిలోమీటర్లు అంటే మీ ఊర్లో అసలు వీళ్ళు లేరు. ఎటువంటి పరిస్థితి ఉంది అనేది ఇక్కడ క్లియర్ గా వారు చెప్పిన మాటలే మనం వింటున్నాం. వాళ్ళు క్లియర్ గా చెప్తున్నారు వీళ్ళు లేరు అంటే. లేరు అంటే ఎందుకు? ఎంక్వైరీ జరగాలి, ఇన్వెస్టిగేషన్ జరగాలి. జరిగితేనే డొంక కదులుతుంది. ఎవరు ప్రభుత్వ భూమిని కబ్జా చేశారు అనేది ఇక్కడ పెద్ద క్వశ్చన్ మార్క్. కాబట్టి దయచేసి జిల్లా నాయకులు, జిల్లా అధికారులు, ఆపై ఉన్న మినిస్టర్లు, సీఎం గారు ఎవరైతే ఉన్నారో దీని మీద దృష్టి పెట్టి వీరికి న్యాయం జరిగే విధంగా, ఎందుకంటే ప్రభుత్వ ఆస్తి ఇది. ప్రభుత్వ ఆస్తి అంటే ప్రజల ఆస్తి. అమ్ముకోవడానికి ఎవరికి రైట్స్ లేదు. సాగు చేసుకొని బతకాలి. ఆ ఏదైతే మన దేవాదాయ శాఖకు సంబంధించిన భూమి ఉందో ఆ భూమిలో సాగు చేసుకున్న వాళ్ళు కొంచెము తినడానికి వాళ్ళ భత్యంకి పెట్టుకొని మిగతా అది ఆ దేవాదాయ టెంపుల్ ఏదైతే ఉందో దాని డెవలప్మెంట్ కోసం ఉపయోగించాలి. అలా జరగట్లేదు అని పూర్తి ఆవేదన చెందుతున్నారు. ఓకే అండి, ఇప్పుడు నెక్స్ట్ ఫర్దర్ గా మీరు ఎటువంటి స్టెప్ తీసుకోవాలనుకుంటున్నారు? పూర్తి నెక్స్ట్ చూస్తాం సార్, వారంలో చూసి ఏం కాకపోతే డైరెక్ట్ మళ్ళీ ఒకసారి కలెక్టర్ని కలుస్తాం పోయి, దాని తర్వాత కలెక్టర్ అప్పటి కూడా ఇది కాకపోతే డైరెక్ట్ మినిస్టరు, కన్సర్న్ మినిస్టరు, డిప్యూటీ సీఎం గారిని, లోకేష్ గారిని వీళ్ళందరినీ కలుస్తాం. ఓకేనండి, రైట్. అలాగే మరి చిలకల గోవిందు ప్రధాన కార్యదర్శి కూడా మన దగ్గర ఉన్నారు. వారి మాటల్లో కూడా వారు కూడా ఆవేదన చెందుతున్నారు. పూర్తిగా ప్రజలందరూ కూడా మా స్టూడియో దగ్గరికి వచ్చిన పరిస్థితి ఉంది. మరి ఏం జరుగుతోంది అసలు? పెద్ద ఒడుగూరులో భూములకి ఎందుకు ఇంత డిమాండ్ పెరిగింది? ఈ డిమాండ్ పెరగడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి? ఆడ రింగు రోడ్డు అంటున్నారు, మరి కూడేరులో విమానాశ్రయం పడుతుందంట. మరి ఏమైనా పొద్దవుడుగురులో ఏమైనా పెట్టే ఆలోచన ఉంటే ఆడేమైనా భూముల రేట్లు పెరుగుతున్నాయో ఏంటో అర్థం కాలేని పరిస్థితి ఉంది. చూద్దాం. అది పెద్ద ఒడుగూరులో నాకు తెలిసి అనంతపురం జిల్లాలో, హైదరాబాద్ సిటీలో కూడా, విజయవాడ టౌన్ సిటీలో కూడా ఈ భూమి రేట్లు లేవేమో. మరి మారుమూలపల్లె మండలంలో ఉన్న పెద్ద ఒడుగూరులో ఎందుకు ఇంత రేట్లు, భూములు కోట్లకు పడగలెత్తుతున్నాయనేది అది ఎవరికి అంతు చిక్కని పరిస్థితి. అదే గడిచిన ఇప్పటి నుంచి 2025 నుంచి ముందు వెనక్కి వెళ్తే 2020-21 ఆ నేపథ్యంలో పెనుగొండ నియోజకవర్గంలో పెరిగిన రేట్ల కంటే భారీగా పెరిగిపోయినట్టుగా వీళ్ళ మాటల్లో మనకు కనిపిస్తూ ఉంది. అంటే భయంకరంగా పెద్ద ఒడుగూరులో కోట్ల పడగెత్తాయి భూమి రేట్లు అనేది. ఓకే,
మన దగ్గర చిలకల గోవింద్ ఉన్నారు. వారి మాటల్లో కూడా మరికొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. అన్న చెప్పండి, ఇప్పుడు మీ మీ మండలంలో ఏం జరుగుతా ఉంది, అసలు సమస్య ఏంటి, మీ సమస్య ఏమి? జగా ఉంది కాబట్టి ఉన్నోనికి పోలేదు, లేని అడక తినాల్సిందే ఈ చేసే కబ్జా చేసేదానికి. కాబట్టి ఆ కబ్జా చేసిన వాళ్ళని మరసంగా సర్దుబాటు చేస్తే ఊరు బాగుపడుతుంది, లేకపోతే అంతే. అంటే ఇప్పుడు మీరు పూర్తి స్థాయిలో కూడా గతంలో కూడా మీరు ఇప్పుడు సంబంధించి ఆ భూమికి సంబంధించిన అధికారులు ఎవరు వస్తారు? రెవెన్యూ డిపార్ట్మెంట్ వస్తుంది. ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించి ఎవరెవరిని ఏ అధికారిని మీరు కలిచారు, ఈ సమస్యను చెప్పారు? కలెక్టర్ని కలిసిన సార్, ఎంఆర్ఓని అందరిని కలిసి అందరికి నోటీసులు పంపించినాం. ఏం మాట్లాడలే, స్పందన లేదు, ఏం లేదు. మరి ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ని ఓటేసి గెలిపించుకున్నారు. మరి ప్రభుత్వానికి సంబంధించిన రాజు ఎవరున్నారంటే సీఎంఏ. మరి సీఎం చంద్రబాబు గారి దృష్టికి, మరి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి, మరి నారా లోకేష్ దృష్టికి, మంత్రి దృష్టికి తీసుకుపోవాలి కదా మీరు ఈ సమస్యని? చంద్రబాబు నాయుడు పంపించాం సార్, నోటీస్ పంపించాం, ఏం లేదు. వాళ్ళ దగ్గర నుంచి కూడా నోటీస్ వచ్చింది ఇక్కడికి, అయినా స్పందన లేదు, ఏం లేదు. ఓకే, ఇప్పుడు ఫర్దర్గా మీరు ఏమి యాక్షన్, అంటే మీరు ఎట్లా పోరాడాలనుకుంటున్నారు దీని మీద? నెట్ ఏం లేదు, ఎవరు ఏం పట్టించుకోకపోతే కోర్టుకు పోతాం మేము. ఇప్పుడు దానికోసం, ఈ పోరాటం చేయడం కోసం మీరు గుత్తి అనంతపురం దేవాదాయ ధర్మాదాయ మరియు ఇనాం భూముల పరిరక్షణ సమితి అని కూడా ఒక సంస్థని స్థాపించి ఆ సంస్థ ద్వారా మీరు పోరాడుతున్నారు అంతే. మరి ఇంత పోరాటం చేస్తున్నప్పుడు మీకు కూడా ఒక ఆలోచన ఉంటుందిలేండి, ఎందుకంటే ఎవరు ఆలోచనలు ఉంటాయి. మీ 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 సంబంధిత మీ సర్కిల్లో చదువుకున్న వాళ్ళు ఉంటారు, న్యాయబద్ధంగా చట్టపరంగా పోరాడతామని అనుకుంటూ ఉంటారు. అంటే ఫర్దర్గా ఎలా ఉంది, మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి? మా ఆలోచన లేదు సార్, ఇట్లా చేస్తే ఎన్నాళ్ళు ఉంటుంది, ఏం కాలం లేదు. అంటే ఇంత ధైర్యం ఎందుకు చేశారు? అక్కడ స్థానికుల చోటా మోటా నాయకుల అండదండలు ఇవి. ఇప్పుడు మనం అందరూ నిలబడితే అవుతాం సార్, నిలబడాలి, దానికి నిలబడి ఆ పని చేస్తేనే భూమి నిలబడేది, లేకపోతే నిలబడదు. మళ్ళీ మీరు ఆఖరిగా ఏం కోరుకుంటున్నారు? మా ఛానల్ ద్వారా ప్రభుత్వం దృష్టికి అయితే మేము తీసుకెళ్తాము, సీఎం గారి దృష్టికి పోయేంత వరకు కూడా మేము కూడా నిజంగా అది అన్యాయం జరిగింటే న్యాయం జరగాలని మేము కూడా మీడియా తరపు నుంచి మేము కూడా పోరాడతాం. ఇది ఏదైతే ఇంటర్వ్యూలో ఇప్పుడు మేము మా స్టూడియోకి వచ్చి మీరు ఏదైతే చెప్పారో, మీరు సాక్ష్యాధారాలు అన్నీ మా దగ్గర ఉన్నాయి అని కూడా కంఠాపదంగా మీరు చెప్తున్నారు. కాబట్టి ఇది కూడా మేము ఈ ప్రోగ్రామ్ని కూడా, ఈ న్యూస్ని కూడా మేము అక్కడ చేరవేస్తాము. ఆ తర్వాత ఏం జరగాలి ఏంటి అనేది కాలమే నిర్ణయిస్తుంది. ఓకే, మీరు ఆఖరిగా మీరు ప్రభుత్వానికి, ప్రభుత్వ అధికారులకు కానీ, ప్రభుత్వానికి కానీ, సీఎం కానీ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇదే మాట చెప్తాం సార్, కబ్జా చేసింది చెప్తాము, మాకు దయచేసి కాపాడి మాకు ఇప్పియాలని అంతే. ఓకేనండి, రైట్. ఇదండి పరిస్థితి. పూర్తి స్థాయిలో అయితే వీరు చెప్పిన మాటలు, వీరు చెప్పిన ఆవేదన ప్రతి ఒక్కటి కూడా క్షుణ్ణంగా, కంటికి కట్టినట్టుగా, వీరు కళ్ళతో చూసినట్టుగా, అక్కడ అన్యాయం జరిగింది అని బల్ల గుద్ది చెప్పినట్టుగా, కంఠాపదంగా వాళ్ళు మాట్లాడినట్టుగా మనకు పూర్తి స్థాయిలో వారు మాట్లాడిన మాటలోనే మనకి అర్థమైపోతుంది. మరి వీటికి సంబంధించిన అధికారులు మరి ఏం చేస్తున్నట్లు, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నట్లు? ఇప్పుడు వారు ఎవరైతే ఆ స్పాట్, అంటే అక్కడ ఆ ప్రాంతానికి చెందిన ప్రజలు, వీళ్ళు ఒక నాయకులు, వీళ్ళు అక్కడ పేరు, అక్కడ పుట్టి పెరిగిన వ్యక్తులు, అంత లేనిది ఇక్కడ వచ్చి వీళ్ళు మాట్లాడుతున్నారు అంటే అది నిజమే కదా అని అనిపిస్తుంది. మరి అది నిజమా అబద్ధమా అని తేల్చి చెప్పాల్సింది ఎవరు? అధికారులు, ప్రభుత్వం దీని మీద. ఎందుకంటే ఇది ప్రజల ఆస్తి. ముందుగానే ఏపీ విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఎంతో వెనకపడిపోయింది, అభివృద్ధి లేదు. అభివృద్ధి చేయాలని వచ్చిన ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు పోరాడుతున్నాయి. అది ఎంతవరకు జరుగుతాయి అనేది కాలమే నిర్ణయిస్తుంది. అయినప్పటికీ కళ్ళ ముందు 400 ఎకరాలు కబ్జా చేసుకొని అమ్మేసుకొని కోట్ల రూపాయలు, వారు చెప్తున్న మాటల్లోనే మనకి తెలుస్తున్నది 1000 కోట్ల రూపాయల పై చిలుకు. అంటే
దండుకున్నారు. మరి దీన్ని ఎవరు నిలదీసేది? ఎవరు పట్టించుకోవాలి? ఇన్ని వేల కోట్లు దోచుకొని పోయినా. మరి ఇంకొక క్వశ్చన్ ఇక్కడ, వీళ్ళు అడుగుతున్నది, వాళ్ళు మొత్తం అంతా 1000 ఎకరాలు ఉంది, ఇది 400 ఎకరాలు వాళ్ళు అమ్మేసుకొని 1000 కోట్ల పైనే తినేసినారు, మాకు కూడా అదే అవకాశం మాకు కల్పించండి, 400 ఎకరాలు కాకపోయినా ఎన్నో ఎకరాలు మేము కూడా అమ్ముకుంటాము, ఏమన్నా చేసుకుంటాము, మాకు కూడా అదే హక్కు కల్పించండి అని వీళ్ళు కూడా కోరుతున్నారు. ఏం దౌర్భాగ్యం పరిస్థితి ఇది! అంటే ఎక్కడా లేని భూమి ధరలన్నీ అక్కడే ఉన్నట్టున్నాయి. కాబట్టి ఈ ఆవేదన పూర్తి స్థాయిలో ఉన్నతాధికారులు, సంబంధిత నాయకులు కూడా వీటి మీద మీరు జోక్యం చేసుకొని పూర్తి స్థాయిలో కూడా న్యాయం చేయండి, ప్రభుత్వ ఆస్తిని కాపాడండి అంటూ కూడా వీరు పూర్తి స్థాయిలో ఆవేదన చెందుతున్నారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు గారు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అలాగే నారా లోకేష్ గారు, అలాగే దేవాదాయ శాఖకు సంబంధించిన కన్సల్ట్ మంత్రి గారు, అనంతపురం జిల్లా కలెక్టర్ గారు పూర్తి స్థాయిలో వీటి మీద జోక్యం చేసుకొని నిజాలు వెలికి తీసి చట్టబద్ధంగా న్యాయం చేయండి అంటూ పూర్తి స్థాయిలో ఆ స్థానిక ప్రజలు, నాయకులు ప్రతి ఒక్కరు కూడా ఆవేదన చెందుతూ కోరుతున్నారు. కాబట్టి ఇప్పటికైనా మేలుకొని, కొంతమంది అధికారులు ఎవరైతే ప్రమేయం ఉందో ఏంటో అది కూడా తీస్తాం బయటికి. మా TV6 నేషనల్ ఛానల్, అలాగే కదిలించే వార్త తెలుగు జాతీయ దినపత్రిక ఎవరికి భయపడదు. ప్రతి ఒక్క ఆధారాలతో సహా ఆ నిజాలు ఏంటి అనేది కూడా మేము కూడా ఇన్వెస్టిగేషన్ చేసి నిజాలు బయటికి తీసి బయట పెడతాం. ఆ రోజు ఎవరైతే అధికారులు ఉన్నారో అందరూ కూడా వారి మీద ప్రభుత్వం యాక్షన్ తీసుకోవాలంటూ కూడా అక్కడ స్థానిక ప్రజలతో పాటు కూడా మా మీడియా కూడా కోరుతుంది. కాబట్టి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుంది, ఇది ఎటు దారి తీస్తుంది, ఏం జరగబోతుంది అనేది మనం వేచి చూద్దాం. నెక్స్ట్ అప్డేట్ కూడా మా ఛానల్లోనే మేము అప్డేట్ ఇస్తాం. కాబట్టి ప్రతి ఒక్క అప్డేట్ వార్తలను మా TV6 నేషనల్ న్యూస్ ఛానల్ ద్వారా, కదిలించే వార్త పత్రిక ద్వారా ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని, అలాగే ఎవరైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలో ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, ప్రతి ఒక్క అప్డేట్ని కూడా తెలుసుకోండి. ప్రజలు ఎవరైనా కానీ సరే, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఎక్కడైనా కూడా మీకు ఎటువంటి సమస్య ఉన్నా, అన్యాయాలు, అక్రమాలు ఏమైనా జరుగుతూ ఉంటే, మీ దగ్గర పక్క ఆధారాలు ఉంటే కింద మా టీవీ ఛానల్, మా పేపర్ సెల్ నెంబర్ రోల్ అవుతా ఉంది. మీకు ఆ నెంబర్కి కాల్ చేసి నిజంగా సమస్య ఉంటే, నిజంగా అన్యాయం జరుగుతూ ఉంటే, ఎవరైనా అవినీతికి పాల్పడుతూ ఉంటే, దౌర్జన్యాలు చేస్తూ ఉంటే మీరు డైరెక్ట్గా మాకు ఫోన్ చేయొచ్చు. మీరు ఎవరైతే చేశారో మేము పబ్లిక్గా చెప్పకపోయినా మీ సంబంధిత అధికారికి చెప్పి మీకు న్యాయం జరిగే మేము అధికారుల దృష్టికి తీసుకెళ్తామంటూ కూడా మేము ఈ విధంగా చెప్తున్న పరిస్థితి. ఈ సమస్యను తొందరగా సద్దుమనగాలి, అందరికీ న్యాయం జరగాలంటూ కూడా మేము ఇక్కడ వచ్చిన ఎవరైతే ప్రజలు ఆవేదన చెప్తున్నారో వారి తరపు నుంచి మేము కోరుతున్న పరిస్థితి. TV6 నేషనల్ న్యూస్ ఛానల్, కదిలించే వార్త తెలుగు జాతీయ దినపత్రిక ప్రతి అప్డేట్ చూస్తూనే ఉండండి. మరొక సమస్యతో మీ ముందుకు వస్తాం. నేను మీ రమేష్ కుమార్.